చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ ఇదేమో రజనమ్మ లాంటి వాళ్ళకి నిజంగా ఇస్తుంటే మొదటి 4 రోజుల్లోనే హ్యాపీగా ఇలాంటి బెయిల్ వచ్చింది. హ్మ్. దీనికి 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉంచి ఆ పెద్దాయన్ని హ్మ్. గౌరవ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఇంత అడవుడు చేసి ఇన్ని తిప్పలు పడి లాస్ట్‌కి హ్మ్. 52 రోజుల తర్వాత ఆరోగ్య రీత్యా బెయిల్ దాని కంటిన్యూషన్ ఇవాళ ఇది కూడా చాలా క్లియర్ గా ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలతోనే ముడిపెట్టి బెయిల్ ఇవ్వడం జరిగింది. 48 తర్వాత మళ్ళీ ఆరోగ్య సమస్యలతో బెయిల్ ఇట్లా కంటిన్యూషన్ అన్నిటికన్నా దీన్నే ఆపాదించి ఇచ్చుకున్నారనే విషయం తేటతెల్లం అవుతుంది. హ్మ్. ఎప్పుడైతే 17A క్వాష్ కాని తరుణంలో గౌరవ హైకోర్టు త్రూ గానీ వాళ్ళు రెగ్యులర్ బెయిల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళాలి. హ్మ్. రెగ్యులర్ బెయిల్ ప్రొసీడింగ్స్ లో పార్ట్ అండ్ పార్సల్స్ గా గోరుతో పోయి గొడవ దాకా తీసుకొచ్చారు ఏసీబీ కోర్టులో ఈ పని చేసి ఉంటే ఎప్పుడు అయ్యి ఉందను ఇప్పటికైనా మించిపోయింది కదా ఇంక బెయిల్ వచ్చింది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏంటంటే 37 దాడి జరుగుతుంది ఓదాన్ తర్వాత ఒకటి కాన్సిక్వెన్సెస్ సిరీస్ ఆఫ్ కేసెస్ దీని మీద ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకి 17A అన్నది గౌరవ సుప్రీంకోర్టులో వాళ్ళ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఒక కాన్స్టిట్యూట్ అయిన బెంచ్ ఒకటి ఉంది. ఇది ఎంతవరకు వర్తిస్తుంది, దీని పూర్వపరాలు ఎలాగ ఉన్నాయి, దీని వల్ల వచ్చే పర్యవసానాల మీద 17A తీర్పు ఇవాళకి కూడా రిజర్వ్ అయ్యి ఉంది. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో దాని మీద జరిగే పూర్వపరాలను ఏ విధంగా శాశ్వత పరిష్కారమా లేకపోతే తాత్కాలిక ఉపశమనమా లేదంటే ఇదే బెయిల్ కంటిన్యూ చేసే ఉదంతమా అన్న దాంట్లో ఇక్కడ తెరలేపబడింది. ఇంకా 30 తారీఖున అంటారా ఆయనకి ఫైబర్ గ్రిడ్ కేసులో బెయిల్ మీద విచారణ ఉంది. హ్మ్. 30 తారీఖున గౌరవ ఏసీబీ కోర్టుకి రాజమండ్రి జైలుకి వెళ్ళక్కర్లేకుండానే డైరెక్ట్ గా గౌరవ ఏసీబీ కోర్టుకి వచ్చి చెప్పమని చెప్పారు ఆయనకున్న కేసు విషయంలో. తర్వాత హెల్త్ రీజన్స్ లో కూడా ఇప్పుడు హెన్స్ ఫోర్త్ అన్నవి కోర్టుకి ఇస్తే సరిపోతుందని చెప్పారు. అంచేత ఏ విధమైన పరిణామాలతో ఇవాళ ఆరోగ్య సమస్యల్ని ఓటంకిస్తూ గౌరవ న్యాయస్థానం కూడా పరిగణలోకి తీసుకుంటూ ఆయన వయసు రీత్యా ఆయన ఆరోగ్య సమస్యల్ని పునరుద్ఘాటించుకుంటూ ఈ కేసు యొక్క పూర్వపరాలని ఇంకా ఇవాళకి కూడా ఆయన కేవలం బెయిల్ మీద ఉన్న వ్యక్తిగానే అభివర్ణించాలి. ఈ కేసు సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇంకా ఇఫ్స్ అండ్ బట్స్ కానీ లేదా దీనికి ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఇప్పటికి కూడా గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేయలేదు, ఛార్జ్ షీట్ ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. వీటిలన్నిట్లోనూ ఒక సామాన్య పౌరులకు ఏ విధమైన హక్కులు ఉంటాయో అదే విధంగా ఈయనకి కూడా హక్కులు సంక్రమించుకున్నాయి. గత నా విశ్లేషణలో కూడా నేను చెప్పింది ఏంటంటే ఈ బెయిల్ సంబంధించిన విషయంలో మనీష్ సిసోడియా గారికి కూడా ఇదే ఉపద్రవం వచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానం బెయిల్ ని రిజర్వ్ చేస్తూ అది ఎంక్వైరీని ఇచ్చేసింది కాబట్టి అదే విధంగా దీనికి ఆపాదించబడుతుందన్న దీంట్లో కూడా నేను ఉన్నాను. ఓవరాల్ గా చూసుకుంటే ఆయన హెల్త్ గ్రౌండ్స్ ని ఇచ్చేస్తూ దాన్నే అడ్జర్న్మెంట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్లారు, అంతకన్నా ఇంకెళ్ళారు సార్.